ఎందుకంటే ఈ 2024లో మళ్ళా ఆయన అఖండ మెజార్టీ ఇచ్చి మళ్ళా మంత్రిగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాడు. అలాగే చూడండి, గతంలో ఆలోచించండి ఎలా ఉండేది ఏం కదా అని. ఇప్పుడు ఆలోచించండి, ఎక్కడైనా కానీ గొడవలు మీకు కనపడ్డాయా? కనపడిపోకుండా చేసేవారే మంత్రి. అలా ముఖ్యంగా మా జంగాల కాలనీ వాళ్ళు వచ్చేసి పేదవాళ్ళు 24 గంటలు ఆయన మంత్రి చేసుకుంటుంటారు. రోడ్లు చూడండి, సీసీ రోడ్లు కానీ కాలువలు కానీ భవనం మున్సిపాలిటీ భవనం కానీ వందపూడి హాస్పిటల్ అయితేనేమి పార్కులు అయితే స్విమ్మింగ్ పూల్ అయితే చూసారా? ఒక్కసారి చూడండి, స్విమ్మింగ్ పూల్ దగ్గర హాలిడేస్ వచ్చిందనే తొలికే చిన్నపిల్లలు ఈతకు వెళ్ళాలంటే చాలా భయం వేసేది. మన సార్ వచ్చిన తర్వాత మన నారాయణ పార్కులో ఎంత హైలైట్ చేసినారు తెలుసా? ఒక్కసారి చూడండి. దయచేసి అందరూ చెప్తున్నట్టు మనం 2024లో మన మంత్రి గారికి మళ్ళీ పట్టం కట్టాలి, మళ్ళీ మంత్రిగా రావాలి, డెవలప్మెంట్ జరగాలి. అలా చేసే వాళ్ళకి అది కాయ కాసినప్పుడు కదా రాయి తీసుకొని కొట్టేది, ఇంకా కాయాలని చెప్పి అట్లా ఎంత కాపు కాసినా కూడా ఇంకా ఆశ కలుగుతుంది అన్నమాట. అలా మా డోర్ ప్రజలకు ఎటువంటి అసంతృప్తి లేదు. మేము కాని కోసం ఇంకా మేము 32 మంది కౌన్సిలర్ తిరిగినాం కదా వాటిల్లో. ప్రతి మహిళ చెప్తుంది, 40 ఏళ్ళు ముందుకు వెళ్ళిపోయినాం, మనం 40 ఏళ్ళు వెళ్ళిపోయినాం, మన సాధి గెలిపించుకోవాలి 2024 అనేది మా లేడీస్ అంతా చెప్తున్నారన్న. ముఖ్యంగా టీడీపీ నాయకులు కూడా చెప్తున్నారన్న, మన డెవలప్మెంట్ మన సార్ చేసిన డెవలప్మెంట్ చూడండి. సార్ చెప్పారు కదా, ఒకసారి వీళ్ళు చూసుకోండి అంటే చూపిస్తా అంటున్నారు. మంత్రి స్థానంలో ఉండి కూడా ఆయన అట్లా మాట్లాడుతున్నాడంటే గమనించండి. ఎమ్మెల్యేలు కూడా అంత హామీ లేదు. ఆయన మంత్రి ఒక కుటుంబాన్ని ఏడాలంటే ఒక ఇంట్లో నలుగురే ఉండాలి. ఆ ఏడాలంటే ఎంత కష్టపడాలి, పొద్దున్న లేచి అంచి కష్టపడాలి. ఈయన ఏపీనే వెళ్తున్నాడంటే ఒకసారి ఆలోచించండి. ఎమ్మెల్యే గారు